అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై అధిష్టానం సీరియస్ అయింది. వైఎస్ భారతిపై అసభ్యకర అలాగే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు చేబ్రోలు కిరణ్. కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదంటోంది పార్టీ. చేబ్రోలు కిరణ్ పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఆదేశించింది అధిష్టానం. టీడీపీ ఆదేశాలతో కిరణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. క్షణికావేశంలో వ్యాఖ్యలు చేశారన్నారు కిరణ్. తనను క్షమించాలంటూ పార్టీ అధిష్టానాన్ని కోరారు ఆయన. ఈ నేపథ్యంలో నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు, ఒక ప్లాట్ఫామ్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దాంతోపాటు పార్టీలకు అతీతంగా కూడా ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం అంటూ కూడా పార్టీలకు అతీతంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నిన్నంత చర్చ జరిగింది. ఆ తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు చేబ్రోలు కిరణ్. ఒకసారి చేబ్రోలు కిరణ్ ఎటువంటి క్షమాపణలు చెప్పారు, ఆ తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చేబ్రోలు కిరణ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. రైట్, అది చేబ్రోలు కిరణ్ క్షమాపణలు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి రియాక్షన్స్, ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీలో ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయి, అధిష్టానం ఎటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున ఇటు ఆ వ్యాఖ్యలను ఖండించిన పరిస్థితి ఒక పెను దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలో పార్టీ ఎటువంటి యాక్షన్ తీసుకుంది, ఎటువంటి చర్చ జరిగింది పార్టీలో, తెలుగుదేశం పార్టీలో? గుంటూరు జిల్లాకి సంబంధించిన చేబ్రోలు ప్రవీణ్ కుమార్ తెలుగుదేశంలో ఐటీడీపీలో పనిచేస్తున్నారు. ఆయన తెలుగుదేశం కార్యకర్తగా కూడా అతనికి చేస్తున్నారు. ఇటీవల కాలంలో కొంత టీడీపీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్న తీరు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మీద కొంత కాంట్రవర్సీస్ పెరుగుతూ వస్తున్న పరిస్థితి. కొంత హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు, హద్దు మీరి మాట్లాడేస్తున్నారు. లైన్ ఏదైతే ఒక సొంత లైన్ ఉంటుందో ఆ లైన్ గీతను దాటుతున్నారనే విమర్శలు టీడీపీలో బలంగా వస్తున్నాయి. టీడీపీలో కొంతమంది మహిళలు కావచ్చు, కొంతమంది నేతలు కావచ్చు, సీనియర్స్ కూడా మన టీడీపీ ఇలాంటి పార్టీలో ఎక్కడ కూడా ఇటువంటి వ్యవస్థ లేదు, మరి ఇప్పుడు ఎందుకు ఈ కల్చర్ ని ప్రోత్సహిస్తున్నారు అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిన్న కిరణ్ భారతి ఎక్స్పీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిమని భారతి గారి మీద చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన ఉంటుంది. అయితే ఆ ఇంటర్వ్యూ జరిగిన వ్యవస్థలో కూడా కనీసం ఆ యూట్యూబ్ ఛానల్ వ్యవహరించిన తీరు కూడా చాలా అపేక్షణీయంగా ఉంది, చాలా విరుద్ధం. ఒకవేళ అతను మాట్లాడున్నా దాన్ని కట్ చేసి ఎడిట్ చేయాల్సిన యాంకర్ కూడా ప్లాట్ఫామ్ కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు. కనీసం తాను అడ్డు చెప్పే ప్రయత్నం కూడా యాంకర్ అక్కడ చేసిన రిపోర్టర్ కానీ ఇంకొకరు కానీ ఎవరు కూడా అది ప్రయత్నించకపోవడం. సో ఇటువంటి సంఘటనల మీద చాలా సీరియస్మైన నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, సొంత పార్టీలో కూడా చాలా వ్యతిరేకత వస్తున్న పరిస్థితి. గతంలో కొందరు వైసీపీలో ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం గర్తించబడుతుందో ఇప్పుడు మనం కూడా ఇట్లాగే మాట్లాడితే మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అనే స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ని అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. చాలా స్పష్టంగా ఈ వ్యవహారం మీద పార్టీలో కానీ ప్రత్యేకంగా మహిళల పట్ల అగౌరవపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదు అని చాలా క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
అంటే కృష్ణమోహన్ ఇక్కడ పార్టీ నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత కిరణ్ క్షమాపణ చెప్పారనుకోవాలా, లేకపోతే ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాత క్షమాపణలకు సరిపోదు, ఇది క్షమార్హం కాదు అన్న కోణంలో ఇటు పార్టీ ముందుకు వెళ్ళింది అనుకోవాలా? ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇలా పార్టీ నుంచి నిన్నే డైరెక్షన్ వచ్చింది, పార్టీ నుంచి డైరెక్షన్ వచ్చింది. డైరెక్షన్ వచ్చిన తర్వాతనే అతను క్షమాపణలు చెప్పేటప్పుడు కేవలం ఈ ఒక్కసారి కాదు. కిరణ్ అనే వ్యక్తి గతంలో కూడా చాలా సార్లు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇటువంటి చేశారనేది ఒక సమాచారం టీడీపీకి ఉంది. టీడీపీ పక్కాగా వాళ్ళని ఇటువంటిది జరగకూడదు అని చెప్తున్నా కూడా వీళ్ళు వినే పరిస్థితి లేదు అనేది టీడీపీ వాదన. సో ఇటువంటి పరిస్థితిలోనే ఈ రోజు ఇది మరీ హద్దు మీద పోతున్న నేపథ్యంలో ఇక ఏదో ఒక సీరియస్ యాక్షన్ లేకపోతే మాత్రం ఎవరైతే వాడు సోషల్ మీడియాలో ఎవరైతే వాళ్ళు వీటి మీద మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఎక్కడో ఒక దగ్గర అరికట్టాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అందులో భాగంగానే చాలా సీరియస్ వ్యవహారాన్ని నడుస్తూ సో ఎవరైతే మాట్లాడారో చేబ్రోలు కిరణ్ వ్యవహార శైలిలో మాత్రం టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను పార్టీ నుంచి తప్పించింది. పోలీసులు కూడా సూచన చేసింది. గవర్నమెంటే అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చే విధంగా చేసి గుంటూరులో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. బహుశా ఈ రోజు రేపు లోపల చేబ్రోలు కిరణ్ ని ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఒక లెసన్ చెప్తుంది. అంటే రాజకీయాలు మాట్లాడుకోవాలి కానీ పర్సనల్ గా వెళ్ళి చాలా దూరం వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. హద్దులు దాటి వ్యవహరిస్తున్న పరిస్థితి. మరి మహిళల పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఎవరేం జరుగుతుందిలే అనే ఒక పీక్ లోకి వెళ్ళిపోయింది వ్యవస్థ. మరి దానివల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ జరుగుతున్న కొంత అంటే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే పార్టీ వార్నింగ్ ఇచ్చి అంటే కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేయమంది ఆ యాక్షన్ కి సంబంధించి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. సో పార్టీ నుంచి సస్పెన్షన్ వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది అంటే ఒక చర్చ జరుగుతోంది. ఎంతవరకు అక్కడ జరిగే అవకాశం ఉంది? ఎటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అక్కడ? పార్టీ డెఫినెట్ గా పార్టీ ఆల్మోస్ట్ అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింది. నాకు ఇంకా చెయ్యాలనే ఆలోచన కాదు. పార్టీ ఆల్రెడీ అఫీషియల్ డిక్లేర్డ్ ఇతన్ని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, అతని వ్యవహారంలో ఉపేక్షించేది లేదు అనేది. అంటే ఇట్లాంటి కిరణ్ లాంటి వ్యక్తులు ఒక కార్యకర్తగా ఉండవచ్చు, లేకపోతే అభిమానం ఉండొచ్చు. కానీ అభిమానం హద్దులు మీరి ప్రవర్తించకూడదు. ఇప్పుడు గతంలో వైసీపీలో కొంతమంది నేతలు ఇటువంటి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు జరుగుతున్న పరిస్థితులు చూశారు. సో అటువంటి పరిస్థితి దానివల్ల పార్టీకి పెద్ద నేను ఇప్పుడు ఆ చెడ్డ పేరు వస్తుంది. ఎవరి కోసం ఎవరు ఇంపాక్ట్ కావాలి దానివల్ల? గతంలో మీరు చేసింది మేము చేసిన తర్వాత ప్రజలు కాదనుకునే మీకు ఇంత మెజారిటీ ఇచ్చిన తర్వాత మీరు కూడా అదే ధోరణిలో అదే ఆహార స్థాయిలో ఉంటే ఇక మీకు వాళ్ళకి తేడా లేదు అనేది చాలా మంది సీనియర్స్ మాట్లాడుతున్న పరిస్థితి. పార్టీలోనే టీడీపీ పార్టీలోనే దీని మీద ఒక పెద్ద దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎక్కడో ఒక దగ్గర ఉండాలి కదా. వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేస్తే ఏం చేయలేదు, మనం తప్పు చేసామని రేపు మళ్ళీ వాళ్ళు ఇంకో తప్పు చేస్తారు. మనం ఈ రోజు ఎలా చేస్తున్నామో రేపు వాళ్ళు ఏదైనా ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు కదా. ఇట్లాంటి అసలు రాజకీయం ఈ ధోరణి అంటే ఎప్పుడు లేని ఒక వికృత క్రీడ ఈ దారుణి ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి అనే పరిస్థితి. ఇప్పుడు కొంతమంది గతంలో వైసీపీలో కావచ్చు, టీడీపీలో కొంతమంది సీనియర్ నేతలు రాజకీయాల వరకే పరిమితం అయ్యేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా తమ సొంత ఇంటి విషయాల్లో వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో ఎక్కడ కూడా మాట్లాడని పరిస్థితి. మీడియా వెళ్ళి అడిగినా కూడా కొంతమంది నేరుగా చెప్పేవాళ్ళు కుటుంబ విషయాలు అయితే మేము మాట్లాడమో వద్దు, మీరు ఏదైనా ఉంటే రాజకీయాల వరకు మాట్లాడేది అని చెప్పి మీడియాను కూడా మాట్లాడే పరిస్థితి. కానీ ఇప్పుడు అదిలో ఇప్పుడు ఎత్తుకుంటే ఏది జరిగినా కూడా ముందు కుటుంబాలు వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు మాట్లాడే చెప్పి అసలు రోడ్ల మీదకి తీసుకొని వస్తున్న పరిస్థితి. సో ఇది ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ చేయాలనేది అయితే పార్టీ కూడా కొంత సీరియస్ గా ఆలోచిస్తుంది ఈ వ్యవహారం మీద. అందుకే కిరణ్ లాంటి వ్యక్తుల్ని పార్టీ సస్పెండ్ చేయడమే కాదు, పోలీసులు కూడా రికమెండ్ చేసింది కేసు కట్టమని. కేసు కూడా రిజిస్టర్ అయింది. బహుశా ఈ రోజు రేపు అతని పోలీసులు కూడా అదుపులో తీసుకునే పరిస్థితి కూడా కనబడుతోంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగితే మామూలుగా ఉండదు. అందులో తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇండివిజువల్గా పార్టీలా మనిష అని ఆలోచించే సందర్భంలో ప్రతి మనిషి చేసిన ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటారు. మరి ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకోవచ్చు, దానికి ఒక పరిధి ఉంటుంది. ఇంత అభ్యంతరకరంగానా, ఇంత అసభ్యంగానా?
అంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక మనిషిగా రాజకీయాల్లో రాణించాలంటే ఎంతో హుందాగా రాణించవచ్చు. ఒక భాష మీద పట్టుండి మన ఇంటెన్షన్ ప్యూరిటీ ఉంటే సరైన వర్డ్స్ వస్తూ ఉంటాయి, చాలా మంచి పదాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఉద్దండులు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులను చూసి ఈ దేశం ఒక్కసారి ఉప్పొంగిపోయిన పరిస్థితి ఉంది. ఏకంగా ఉపరాష్ట్రపతి నిన్న మొన్నటి వరకు కూడా మనం వాగ్బాణాలు సంధించాలంటే, మాటల దాడి జరగాలంటే అంత హుందాగా వెళ్ళేది తెలుగు రాజకీయాలంటే. సో ఆ హుందా రాజకీయాలు ఇంకా కంటిన్యూ కావాలని చెప్పి కోరుకుంటున్న సందర్భం. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చేబ్రోలు కిరణ్ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. రంగంలోకి దిగడమే కాదు, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వైఎస్ భారతిపై అసభ్యకర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కిరణ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ చెప్పుకొచ్చింది. చేబ్రోలు కిరణ్పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ ఆదేశించింది. టీడీపీ ఆదేశాలతో కిరణ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. క్షణికావేశంలో వ్యాఖ్యలు చేశానన్నాడు కిరణ్. తనను క్షమించానని పార్టీ అధిష్టానాన్ని కోరారు ఆయన. ఈ నేపథ్యంలో కిరణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పెనుదుమారం రేగుతోంది. తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలుగా మీకేమనిపిస్తోంది? ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.